నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో 1370 మంది గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు రేవంత్. ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళించామని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు. చనాకా కొరాటా పంప్ హౌస్ను ప్రారంభించారు. పొంకల్ గ్రామంలో సదర్ మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా 386 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. జిల్లాకు త్వరలోనే ఎయిర్పోర్టును తీసుకొస్తామని ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వం జిల్లాకు అన్యాయం చేసిందని రేవంత్ విమర్శించారు. గత పాలకులు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి విషయమై మోడీని కలుస్తుంటే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. త్వరలోనే జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానో, పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు కావాల్సిన అభివృద్ధి నిధులను, అభివృద్ధి కోసం అనుమతులను రాబోయే బడ్జెట్ సమావేశాలలో నేను అసెంబ్లీలోనే ఆదిలాబాద్కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్కు జరగాల్సిన అభివృద్ధి, రావాల్సిన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేద్దామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి జూపల్లి కృష్ణారావు గారికి సూచన చేస్తున్నా. ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్టు తీసుకొచ్చి, ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్టు కోసము శిలా ఫలకాన్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ప్రారంభించుకున్న చనాకా కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేము. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. చాలా మంది అంటుంటారు
నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంక నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీలలో పేపర్లలో వస్తుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి, మనోన్ని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యల్ని పరిష్కరించేటోని గెలిపించుకోండి. అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ గోదావరి జిల్లా చుక్క నీటిని కూడా వదులుకోమని ఆయన తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా తీసుకోకుండా ఖరీఫ్లో అధికంగా వరి దిగుబడి సాధించామని ఉత్తమ్ అన్నారు. గోదావరి నదీ జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణకి న్యాయం జరగలేదు. తుమ్మడి ఎట్టి బ్యారేజు తట్టడి మట్టి కూడా తుమ్మడి ఎట్టి బ్యారేజ్ దగ్గర ఎత్తకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రైతు ప్రతి పౌరుడు గమనించాలి. తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు మేడిగడ్డకు తీసుకుపోయి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ఏమైంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కూలిపోయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఉపయోగించకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పంట పండించడం కానీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ మరి ఇది మొత్తం భారతదేశం గమనిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. గత పాలకులు నిర్మల్ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా పొంకల్ గ్రామంలో సదర్మడ్ బ్యారేజ్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నిర్మల్ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ జరగాలని సీఎంకు వివరించారు. స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు స్వీకరించాలని, ఆక్రమణలకు గురవుతున్న కాల్వలను పునరుద్ధరించాలని తెలిపారు. సరస్వతి కెనాల్ మరమ్మతులు చేపట్టాలని కోరారు. నిర్మల్ జిల్లాకు యూనివర్సిటీని ప్రకటించాలని రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. అనేకమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈరోజు ఉపయోగం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అవన్నింటినీ కూడా రిపేర్ చేయించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అంతేకాదు, నిర్మల్ నడి బొడ్డు నుంచి గతంలో కాలువలు ఉండే, మరి చెరువుల నుంచి పోయేటువంటి నీరు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళాలంటే ఈ కాలువల ద్వారా పోతుంటే ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్కి గురవుతున్నటువంటి సందర్భంగా వాటిని స్ట్రెంథన్ చేయాలని, వాటిని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. గతంలో దాదాపు 16 కోట్ల విలువ చేసేటువంటి ఎస్టిమేట్స్ని నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాదు, నిర్మల్ మున్సిపాలిటీ గతంలో మాస్టర్ ప్లాన్ పేరు మీద ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని దాని మీద నేను పెద్ద ఎత్తున మరి ఎడ్యుకేషన్ చేశాను, నిరాహార దీక్ష కూడా చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. దానికోసం మరి నేను గతంలో మున్సిపాలిటీలో రిజల్యూషన్ కూడా తీయించాను. మరి దాన్ని వెంటనే రద్దు చేసి అప్పుడు కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి GOMS 220ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెంటనే మరి ఇక్కడ ఎక్కడైతే అగ్రికల్చర్ భూములన్నింటినీ కూడా ఇండస్ట్రియల్ జోన్గా మార్చినటువంటి గత పాలకుల్ని వెంటనే మీరు ఆ జీవోని క్యాన్సిల్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా నేను మీ అందరినీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రత్యేక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఇస్తే 3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ నిధులు క్యాన్సిల్ అయినాయని చెప్తా ఉన్నారు. దయచేసి దాన్ని రివోక్ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా TUFIDC ద్వారా
50 కోట్ల రూపాయలకు జీవో వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ 50 కోట్ల రూపాయలు మంజూరు చేయలేదు. మున్సిపాలిటీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిర్మల్ మున్సిపాలిటీ ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారిని దయచేసి కోరుతా ఉన్నాను, ఆ జీవో ప్రకారం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మల్ మున్సిపాలిటీని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహిస్తోంది. మేడారంలో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మేడారం అభివృద్ధికి శాశ్వత ప్రణాళికలపై ఈ సమావేశం చర్చించనుంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై చర్చించడంతో పాటు జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కృష్ణా గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టులు, కాళేశ్వరం బ్యారేజ్ల పునర్నిర్మాణంపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా రూరల్ మండలం మద్దులపల్లిలో ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సభ ఏర్పాట్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ఉమ్మడి జిల్లాల్లో తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారని అన్నారు. 362 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. మద్దులపల్లిలో జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి పాల్గొంటారని ఆయన తెలిపారు. యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్ ఫౌండేషన్కి సంబంధించి, అదే రకంగా నర్సింగ్ కాలేజీకి సంబంధించి, అదే రకంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన మున్నేరులో నీరు వృధాగా కృష్ణాలో ప్రవహిస్తుంది, కృష్ణాకి వెళ్తుంది మున్నేరు నీరు. ఆ నీటిని పాలేరులోకి, మున్నేరు టు పాలేరు లింక్ క్యానల్కి సంబంధించిన ఫౌండేషను, కూసుమంచిలో 100 పడకల హాస్పిటల్కి సంబంధించిన ఫౌండేషన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాకు కొత్తగా మంజూరైన IIIT భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మల్లెబోయినపల్లి గ్రామాల్లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొననున్న ముఖాముఖి కార్యక్రమం, అలాగే IIIT కళాశాల శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపు నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ ఎంతో ప్రతిష్టాత్మకమైందని, ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరారు. 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్న మన నాయకునికి ఘన స్వాగతం పలకవలసిందిగా. ఒక మహత్తరమైన కార్యక్రమం ఏనాడు కూడా వినలే. ప్రతి నియోజకవర్గానికి 1000 కోట్ల చొప్పున అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు జిల్లా, ఉమ్మడి జిల్లా, పాత జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్కి 1400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నాం. మా నాయకుడిని మనమందరం కూడా ఘనంగా స్వాగతం పలికే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు గతంలో పేపర్ల మీద ఉండేది శాంక్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అంత పేపర్ల మీదే, డబ్బులు డ్రా కూడా అయ్యేటివి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఫిజికల్గా బీద బడుగు బలహీన వర్గాలు, వెనుకబడ్డ జాతులు, అగ్రవర్ణాల పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంకల్పం, వారిని మంచిగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న మన మహానాయకుని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, తాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా 220 కోట్ల రూపాయలతోటి మంచినీటి వ్యవస్థకు రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి నిలయం, సరస్వతీ పుత్రుల జన్మస్థలం. మరి గత పాలకులు ఏ ఒక్క కాలేజీని కానీ, ఏ ఒక్క యూనివర్సిటీని కానీ పెట్టకుండా విద్యను దూరం చేసిండ్రు. అది గమనించే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు తలమానికంగా ఉండే ఒక జాతీయ స్థాయిలో పేరుగన్న IIIT బాసర లాంటి విద్యాలయాన్ని, ఒక విశ్వవిద్యాలయాన్ని మన మహబూబ్ నగర్ పేద పిల్లల కోసం మహబూబ్ నగర్ నడిబొడ్డున
జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర మధ్యన ఉమ్మడి జిల్లా వాసులందరికీ కూడా అందుబాటులో ఉండేటందుకు దాదాపుగా 600 కోట్ల రూపాయల టోటల్ బడ్జెటు, దాన్ని విడతల వారీగా ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో రెండో దశ మెట్రో పనులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్కు బహిరంగ లేఖ రాశారు. మొదటి దశను టేక్ ఓవర్ చేస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తొలి దశకు చెందిన అన్ని ఒప్పందాలు, లావాదేవీలు పూర్తయితేనే రెండో దశపై కేంద్రం ముందడుగు వేస్తుందని క్లారిటీ ఇచ్చారు. తాను రెండో దశ మెట్రోపై కేంద్ర మంత్రి ఖట్టర్తో సమావేశమై చర్చించానన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపిందని ఖట్కర్ గుర్తు చేసినట్లు పేర్కొన్నారు. రెండో దశ సన్నాహాల కోసం కేంద్ర రాష్ట్ర సంయుక్త కమిటీ ఏర్పాటుపై ముందే అంగీకారం కూడా జరిగిందని తెలిపారు. కమిటీలో రాష్ట్రం నుంచి 2, కేంద్రం నుంచి 2 అధికారులు ఉండాలని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లు పంపలేదని వెల్లడించారు కిషన్ రెడ్డి. వెంటనే రాష్ట్రం నుంచి 2 అధికారుల పేర్లు పంపి సమావేశం నిర్వహించాలని సీఎంను కోరారు. ఎల్ఎన్టీ నుంచి మెట్రో నెట్వర్క్ టేక్ ఓవర్ను వేగవంతం చేసి రెండో దశ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ మొత్తం కాషాయమయం అవడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాముడికి బీజేపీ సభ్యత్వం ఉందా అని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారని, మరి మీ పార్టీకి సుంతి ఉందా అని ఆయన ప్రశ్నించారు. పహల్గాంలో హిందువులా ముస్లింలా అని చూసి కాల్చి చంపారన్నారు. బీజేపీ ఎక్కడుందో కవితను అడిగితే చెబుతుందన్నారు. మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. అవునా? ఉన్నది వెరిఫై చేసుకోపో, అది నాకు తెలియదు కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావా? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా? పెహల్గాంలా ఎట్లా చేశారండి హత్యలు? పేరు అడిగి రుజువుకి బట్టలు ఇప్పించి చూసి చంపారు కదా హిందువుల ముస్లింలను చూసి. ఇవన్నిటితోటి సిగ్గురాదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. మరి చూసుకోసారి నీ పార్టీది. సిరిసిల్లలో చెప్తాం. ఈ చెల్లెని అడుగు పాపం ఎటు తిరుగుతుందో, ఏం చేస్తుందో. రోజు నీ తోలు తీస్తుంది. నువ్వు వేరే తోలు తీసుడు కాదు, నీ తోలు తీస్తుంది నీ చెల్లె. మీ అయ్య తోలు కూడా తీస్తున్నది. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయం. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవం పోరాట ర్యాలీ జరుగుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఆ హామీలను అమలు చేయకుండా పేర్లు, ఊర్లు మారుస్తున్నారని ఆరోపించారు. లష్కర్ సాధన సమితి 2 ఏళ్లుగా అడుగుతున్నామని అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్తో రేపు జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒకరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాను. జనగాం జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామంలో శ్రీ ఆలేటి ఎల్లమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారికి బోనం సమర్పించారు. స్వయంగా బోనం ఎత్తుకొని వచ్చిన దయాకర్ రావుకు ఘనస్వాగతం లభించింది. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దయాకర్ రావు. మహిళలు దయాకర్ రావుకు కంకణం కట్టి ఆప్యాయంగా పలకరించారు. అనకాపల్లి జిల్లాలోని మారుమూల గ్రామం అణుకులో హోంమంత్రి అనిత పర్యటించారు. కనుమ పండుగ సందర్భంగా గ్రామానికి వెళ్లిన హోంమంత్రికి అక్కడి గిరిజనులు సంప్రదాయ పద్ధతుల్లో ఘనస్వాగతం పలికారు. అణుకులోని
పరిదేశమ్మ తల్లిని దర్శించుకున్న అనిత గిరిజనులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ముచ్చటించి పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామంలో 2.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు వేయిస్తున్నట్లు తెలిపారు. అణుకులో త్వరలోనే స్కూల్, రేషన్ డిపో, సెల్ టవర్ లాంటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి బాత్రూం నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఒక గిరిజన గ్రామం ఉంది. గొట్టువాడ పంచాయతీకి సంబంధించిన అణుకు అని ఒక హ్యామ్లెట్ విలేజ్ ఉంది. అది రోడ్డుకి సుమారుగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో మొన్నటి వరకు కూడా, అంటే లాస్ట్ మేము గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఒక మట్టి రోడ్డు వేసుకున్నాము. అప్పుడులో 3 crores పెట్టి రోడ్డు శాంక్షన్ చేసిన లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కనీసం రోడ్డు కూడా వేసిన పాపాన పోలే. అయితే లాస్ట్ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ గ్రామానికి మాట ఇవ్వడం జరిగింది, కంపల్సరీగా రోడ్డు వేస్తామని, వాళ్ళ ఊరికి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగానే, మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈ రోజు సంక్రాంతి కనుమ పండుగ రోజు ఈ గ్రామస్తులతో కలిపి కనుమ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి ఎన్డీఏ కూటమి సభ్యులు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ 30 ఏళ్ల పాలనకు, తన 5 ఏళ్ల పాలనపై చర్చకు రెడీ అని తెలిపారు. డేట్ ఫిక్స్ చేయాలని, రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా, నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకి నేను సిద్ధంగా ఉండా. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించడానికి, డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం దీంట్లో. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు తేదీ ఖరారైంది. ఈ నెల 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు బీజేపీ రిటర్నింగ్ అధికారి ఎంపీ కె లక్ష్మణ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది బీజేపీ. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ఓటింగ్ ద్వారా ఎన్నిక అనివార్యమైతే జనవరి 20న బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11:30 పోలింగ్ నిర్వహిస్తారు. జాతీయ అధ్యక్షుడిగా నడ్డా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఇటీవల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 45 ఏళ్ల నితిన్ నబీన్ నియమితులయ్యారు. పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆయన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా నబీన్కు పార్టీ సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే బీజేపీ కూటమి బృహత్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. ఎన్నో ఏళ్లుగా ఠాక్రేల చేతిలో ఉన్న ముంబై మేయర్ పీఠం తొలిసారిగా చేజారింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు మొత్తం 227 స్థానాలుండగా మెజార్టీ స్థానాలు బీజేపీ వశమయ్యాయి. మొత్తంగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లోకి ఎన్నికలు జరగ్గా బీజేపీ 19 చోట్ల గెలుపొందింది. మహారాష్ట్ర మున్సిపల్ పోల్స్ ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరాఠా ప్రజలు ఆశీర్వదించారని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. మహారాష్ట్రలో వచ్చే 20-25 ఏళ్ల పాటు బీజేపీ పాలిస్తుందని తెలిపారు. మహాయుతి కూటమిపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలు ఉదాహరణ అన్నారు ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్. చేసుకుని అక్రమంగా నడుస్తున్న ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. దీనిలో భాగంగా 242 వెబ్సైట్ లింకులను ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇప్పటి వరకు 7,800కు పైగా అక్రమ ప్లాట్ఫామ్లను టేక్ డౌన్ చేసింది. యూజర్ల భద్రత, ఆర్థిక సామాజిక నష్టాల నివారణే లక్ష్యమని కేంద్రం వెల్లడించింది.